రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని బోధన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పేరుకుపోయిన అప్లికేషన్లను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని వెల్లడించారు. జిల్లాలోని 52,000కు పైగా ధరణి అప్లికేషన్లు వచ్చాయన్న ఆయన ఇప్పటికే చాలా వరకు పరిష్కరించినట్లు వివరించారు. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో నియర్లీ 52,000 అప్లికేషన్స్ ఉంటే గత 15 days నుంచి కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ జేసీ గారు కానీ తహసీల్దార్ 1 week అన్ని క్లియర్ కావాలని చెప్పిన తర్వాత మ్యాక్సిమం క్లియర్ అయితేనే ఏదైతే చిన్న మిస్టేక్స్ తోటి కూడా రెక్టిఫై చేయని ఇబ్బంది పడతా ఉంటే మరి ఈరోజు అవన్నీ రెక్టిఫై చేయించినాము. ఇప్పటి రిపోర్ట్ చూస్తూ ఉంటే మనకు మొత్తం నియర్లీ 50,000 అంటే 47,000 పాతే ఉంటే మళ్ళీ అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. పాతవి క్లియర్ అవుతాయి. 42,000 మొన్ననే క్లియర్ అవుతాయి. ఇంకా కొన్ని మళ్ళీ అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ 1,100 వస్తాయి అంటే డిస్ట్రిక్ట్లో. కాబట్టి ఏదైతే రైతు బంధువు కానీ అవసరాల మేరకు భూమిని అమ్ముకోవడానికి కానీ ఇతర అవసరాలకు కానీ ఉపయోగించుకోకుండా ఇబ్బంది పడతా ఉన్నారే మరి వాళ్ళు చేసిన ఇటువంటి పనులే కాబట్టి